నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం ఆత్కూరు శివారు ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన నీటి కుంటల ప్రారంభోత్సవం మరియు అవగాహన రైతుల్లో కల్పించడానికి ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల అవసరాల కోసం నీటిని నిల్వ ఉంచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని, నీటి నిల్వ చేయడానికి కావలసిన మార్గాలను అన్వేషించాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల నీటి కుంటల తవ్వకాలను జరపాలని, అందుగాను ఎన్టీఆర్ జిల్లాలో 289 గ్రామ పంచాయతీలలో 2713 నీటి కుంటలు మంజూరయ్యాయని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల్లో సమీకృత నీటి కుంటల ఏర్పాటుకు కార్యాచరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మన పీడి డ్వామా రాము గారికి, మన మండల తహసీల్దార్ గారికి, అట్లాగే పెద్దలు ఊయూరు నరసింహారావు గారు, మన జీకొండూరు మండల ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ గారు, అలాగే మనకి సపోజ్ అనుకున్నట్లుగానే బ్యాంకులో ఒక 10,000 వేసాం, మనం 12,000 తీసుకోవడానికి 2,000 అప్పు. 12,000 యాక్చువల్గా అది ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. సపోజ్ మనకి ఎంత ఉందో అంత తీసుకుంటే క్రిటికల్ స్టేజ్ అంటారు. మనకు ఉన్నదానికంటే దగ్గరలో అంటే 10,000 బ్యాలెన్స్ ఉంటే అది పంపించినట్లయితే అలాగే సపోజ్ మనకి ఆత్కూరు గ్రామంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా పొలాల్లో పంట కుంటలు ఏర్పాటు చేసేదానికి అంకురార్పణ జరిగింది. ఇక్కడ ఒక రైతు భూమిలో పంట కుంట శంకుస్థాపన చేసాం. తప్పకుండా భూగర్భ జలాలను కాపాడుకోవాలి. పైన పడుతున్నటువంటి వర్షాన్ని ఒడిసిపెట్టుకొని మనం ఆ అవసరాలకు వాడుకోవటం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. లేకపోతే కనుక వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు బోర్లో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదో మనం ఇబ్బంది పడతాం. దయచేసి అందరూ కూడా ఈ ప్రభుత్వం ఏమైతే అవకాశాన్ని ఇస్తుందో రైతు సోదరులందరూ కూడా వాళ్ళ పొలాల్లో కుంటలు దూకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే ఎవరికి వారు వీలైనంత వరకు భూగర్భ జలాలను సంరక్షించడానికి తప్పకుండా తోడ్పాటు అందించి తద్వారా మనకు తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.